బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో తమ పార్టీ సీట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాతే ప్రపంచానికి తెలిసిందన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజకీయాలకు కొత్త అయినా కూడా 2019లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయన్ను గెలిపించారని గుర్తు చేశారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి ద్రోహం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని చర్చించుకుంటున్నారని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏప్రిల్ 13వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు. సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.